వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పెద్ద చెరువు వద్ద ముద్రాజ్ కులస్తుల నిరసన. భారీ మొత్తంలో పట్టుబడ్డ గంజాయి. బడిఈడు పిల్లలతో బండ చాకిరీ. అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెరువు వద్ద ముద్రాజ్ కులస్తుల నిరసన. పెద్ద చెరువులో చేపలు పట్టడంతో గత 16 సంవత్సరాల నుంచి తమకు బెస్త కులస్తులు అన్యాయం చేస్తున్నారని ముద్రాజ్ కులస్తుల నిరసన వ్యక్తం చేశారు. సొసైటీలో బెస్త కులస్తులు కొందరు దళాలుగా మారి గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని, ముద్రాజులమైన మాకు వృత్తి చేపలు పట్టడం, పండ్లు అమ్ముకోవడమేనని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు కల్పించిన విధంగా ముద్రాజులకు బెస్త వారికి హక్కు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు విచారించి తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నట్టు మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధాస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపుగా మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిర్యాల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముద్రాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులో అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి, రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి, ఓటర్ కార్డు ఉండి, ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే, మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది, చూసేది, తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెరువులో పుట్టినటువంటి వాళ్ళకు, చెన్నూరు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్నూరు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా, మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని
వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం. ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతనికి చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలనుకుంటున్నాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతానని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రతిముఖంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పల్వాయి గ్రామంలో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడానికి సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలుస్తున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి 2 నెలలుగా మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. 3 రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. ఒక మహిళ మాట్లాడుతూ తాము ఓట్లు వేయలేదని, నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సిగ్గుచేని పని? మందిరంలో నీళ్ళున్నాయి, మా వీధులకు ఎందుకు నీళ్ళు రావడం లేదు? నీటి సమస్యను వెంటనే పందిపాడు గ్రామంలో నీటి సమస్యను వెంటనే 3 నెలల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలు వద్దు, నీళ్ళే ముద్దు. రాజకీయాలు వద్దు, నీళ్ళు చెప్పండి. మీ సమస్యలు సరిపోయినా? 2 నెలల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలే క్యాష్ వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కులాలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొగాలు ఇరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులైన సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేసేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్ళు రాకుంటే ఎట్లుంటాం? పిల్లలు తల్లడం ట్యాంకులు చేస్తారు. మా ఇళ్ళ కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే
ఎందుకు అట్లా కారణం? కారణమా ఓట్లు వేయలేదనంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి మేము నీళ్లు లేకుంటే ఎట్లా? మాకు ఖచ్చితంగా నీళ్ళు వదలాలి. పొద్దున కల్లా చేపియాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకు ఎన్ని రోజులని మేము ఇట్లే ఉండాలి? మేము నీళ్ళు అసలు సారు మాకు 2 నెలల పొద్దుంది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఆట పోయి తెచ్చుకున్నా. బోరింగ్ కూడా నీళ్ళు లేవు. బోరింగ్ లేవు. ఏడ పోయి తెచ్చుకున్నా. మేము మోటార్లు లేవు. నీళ్ళు ఇస్తున్నాము లేవు సార్ మాకి. మేము ఆడ పోయి తెచ్చుకున్నాము ముసలము. మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకి ఏడు తెలియదు. మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక్క బోర్ లేదు మాకు, ఒక కొలాయి లేదు. ఉన్న కొలాయిలకు నీళ్లు రావట్లేదు. అందులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయి అంటారు. రాజకీయ విషయంగా మాత్రం మాది కష్టసాధింపుతో ఉండడానికి వీల్లేదు. నీళ్లు నీటి వాతావరణం కొరత లేకుండా నడిపించమని మేము కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి? మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేస్తలేవు, ఆ ట్యాంకులు బంద్ చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకోబోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్షీరగిరి క్షేత్రంలో భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కొలువైనటువంటి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం స్వామి వారికి విశేష అభిషేకములు, సహస్ర అర్చనామ, అష్టోత్తర శతనామ పూర్వక పూజ, తులసి అర్చన నిర్వహించిన ఆలయ అధికారులు, పూజారులు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. पद्यागं शूद्रो जायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो हस्तद्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री लक्ष्मी नरसिंहस्वामिने नमः। हरिद्रावस्तु हरों हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युः नमाम्यहं। लक्ष्मी नरसिंहस्वामिने नमः। गन्धाभिषेकोऽस्तु तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वम्। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనిలో భాగంగా చెరువులో మట్టి తీస్తుండగా మట్టి పేలలు కూలి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చనిపోయిన వారికి, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం. మరో 6 పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రఘాతులుగా సిరిసిల్ల హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు, తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు. మరికొందరు కూడా తీవ్రమైన గాయాలని చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం, వారు కూడా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని, మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎవరైతే రాజావు గారు మరణించారో మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం. ఇది హృదయ విదాకరమైనటువంటి ఘటనగా, మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఈ సందర్భం చెప్తూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది. తర్వాత 2 రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు నిమిషాలు కూడా వారికి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ గారికి, సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు. ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వంతో తగు ఆదేశాలు మరి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజావు కుటుంబానికి వారికి ఆమె ఆత్మ శాంతి చేకూరడం, కుటుంబంలో ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా, క్షేత్రగత అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం నిత్య హోమము, సాయంత్రం డోలోత్సవం, వేద పండితుల వేద పఠన, చిన్నారి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు సామాజిక కార్యకర్త తటావు రామచంద్ర మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాడినటువంటి సంగీత బృందానికి కూడా స్వామి యొక్క శేష వస్త్రాలని శ్రీశైలానికి సమర్పణకి పాత్రలే ఉన్నారు కనుకే ఈ ప్రాంగణంలో వచ్చి స్వామి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. విజయక్రమే
చేద్దాం. వైద్యంలో సంబంధితమైన వేదం నుంచే పూర్వీకులు తీసుకొని ఆ వేదం నుంచే వేదం అధర్వ వేదాన్ని సప్రమాణంగా తీసుకొని ఇవాళ ఎన్నో వైద్య సాధన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఒక మహిళపై బీర్ బాటిల్తో ఒక వ్యక్తి దాడి. మహిళపై దాడి చేస్తున్నప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహస్వామి వారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ స్వామివారి అమ్మవార్లను విశేష స్వర్ణ వర్ణలతో అలంకరించి దారు రథంపై ఉంచి మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క ఆజ్ఞానుసారానికి ఈ ఒక బ్రహ్మోత్సవం నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం రేపుతో ముగిస్తుంది. నరసింహ జయంతి ఈరోజు స్వాతి కనుక ప్రతి ఒక్క మానవుడు భూమి ప్రదక్షిణాన్మత్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని పురాణం చెప్తుంది. కనుక ఈ పర్వదినమైన స్వాతి నక్షత్ర దినంలో నవనారసింహ క్షేత్రానికి వచ్చి భగవంతుని వేడుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వందౌ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమదే శ్రీవంకటహోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. ఓం యావై బ్రహ్మో దేవో భగవాన్ ఓం బ్రహ్మో యావై బ్రహ్మో దేవో భగవాన్ ఓం నమో యావై బ్రహ్మో దేవో భగవాన్ ఓం నమో యావై బ్రహ్మో దేవో భగవాన్ ఓం నమో యావై బ్రహ్మో దేవో భగవాన్ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम धनुर्धरायै विद्महे सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम महादेव्यै च మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.